సియరా అంటే అర్థం ఏంటి? సియరా అంటే అర్థము ఒక మౌంటైన్ రేంజ్. టాటా సియరా ఎక్స్టీరియర్ డిజైన్ రీలకు దానికి స్వాగతం సుస్వాగతం, అంటే షార్ట్కి స్వాగతం సుస్వాగతం. ఇక్కడ మీరు చూసినట్లయితే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆర్గోస్ ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడింది. ఆల్ వీల్ డ్రైవ్ రెడీ అండ్ స్కేలబుల్ ప్లాట్ఫామ్. సో ఫ్యూచర్లో దీనిపైన బేస్ చేసుకొని వేరే వెహికల్స్ కూడా చేయబడవచ్చు. అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే డిఆర్ఎల్స్ చాలా నీట్గా ఉండే, ఎండ్ టు ఎండ్ ఎల్ఈడి డిఆర్ఎల్స్. స్లిమ్మెస్ట్ హెడ్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ ఆఫర్ చేశారు, అది మంచిగా ఉంది. అండ్ మీరు ఇక్కడ చూడొచ్చు మనకి ఫాగ్ ల్యాంప్స్ కూడా చాలా నీట్గా ఇక్కడ ఆఫర్ చేశారు. అప్రోచ్ యాంగిల్, డిపార్చర్ యాంగిల్ చాలా జనరస్గా ఇచ్చారు, ఒక ప్రాపర్ ఎస్యూవీకి ఇచ్చినట్టు. నేను చెప్పినట్టు ఇది రెడ్ డాట్ డిజైన్ అవార్డు అనేది పొందుకుంది. పైకి వస్తే మన 19 ఇంచ్ అలాయ్ వీల్స్ ఉన్నాయి. ఏరో ఇన్స్పైర్డ్ అలాయ్ వీల్స్, అంటే డ్రాగ్ రెడ్యూస్ చేయడానికి, మీకు టాప్ స్పీడ్ ఈజీగా క్యారీ చేయడానికి ఇది సహాయపడతాయి. ఆల్ 4 డిస్క్ బ్రేక్స్ ఉన్నాయి, 19 ఇంచ్ వీల్స్, అది గమనించాలి. ఫ్లేడ్ వీల్ ఆర్చెస్ ఉన్నాయి అండ్ బాడీ క్లాడింగ్ ఇదంతా కూడా చాలా నీట్గా ఉంది. డోర్ హ్యాండిల్స్ అనేది, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తాం ప్రీమియం ఫీల్ని హైలైట్ చేయడానికి. లార్జెస్ట్ పానరామిక్ సన్ రూఫ్ అనేది మనకి ఈ సియరా అనేది ఆఫర్ చేస్తుంది. అండ్ షార్క్ ఫిన్ యాంటెన్నా, ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ అండ్ ఈ టెయిల్ ల్యాంప్ సెక్షన్ చూసినట్లయితే చాలా ప్రీమియంగా అనిపిస్తుంది, ఎండ్ టు ఎండ్ ఎల్ఈడీతో పాటు. అండ్ చాలా స్లీక్ టెయిల్ ల్యాంప్ క్లస్టర్ అనేది మనకు ఆఫర్ చేస్తారు. సియరా బ్రాండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. దీని ఒక ఆఫ్ రోడింగ్ కేపబిలిటీ అండ్ దీని ఒక స్పోర్ట్స్ అంటే ఎస్యూవీ క్యారెక్టర్ అనేది అక్కడనే మనకి హైలైట్ అవుతుంది. నెక్స్ట్ మనం చూసినట్లయితే డిపార్చర్ యాంగిల్ కూడా చాలా నీట్గా కనిపిస్తుంది, అది మీరు గమనించవచ్చు. వెనకాల కెమెరా అనేది ఉంది అండ్ మనకి ఇక్కడ ఇది కూడా కనిపిస్తుంది, పార్కింగ్ సెన్సర్స్ కూడా కనిపిస్తున్నాయి, ఇదొక విషయం మీరు గమనించాలి. అండ్ ఎలక్ట్రిక్ టెయిల్ గేట్ ఇక్కడ ఉంది కాబట్టి మీరు చూడొచ్చు, ఇది ఆటోమేటిక్ ఓపెన్ అయిపోతుంది. అండ్ క్లాస్ లీడింగ్ బూట్ స్పేస్, 622 లీటర్స్ బూట్ స్పేస్ అనేది మనకు లభిస్తుంది. దాంతోపాటు 60-40 స్ప్లిట్ సీట్ లభిస్తే అది క్లోజ్ చేసుకుంటే, అది ఫోల్డ్ చేసుకుంటే ఇంకా బెటర్. ఇది అంటే అన్బిలీవబుల్ స్పేస్ అనేది మనకి బూట్ స్పేస్ అనేది లభిస్తుంది, అదొక విషయం మీరు గమనించవచ్చు. అండ్ ఇది క్లోజ్ చేసేవచ్చు. ఇది ఎక్స్టీరియర్ డిజైన్ అండి, మీకు నచ్చిందా లేదా. అండ్ 205 mm గ్రౌండ్ క్లియరెన్స్ అనేది లభిస్తుంది, అదొక విషయం మీరు గమనించాలి. చూడండి, అప్రోచ్ అండ్ డిపార్చర్ చాలా బాగుంది.